అందరికీ ప్రైజ్లాడండి. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్య. ఈ రీతిగా నిన్ను స్తుతించదము. 31వ స్థుతి. నేను మీతో కూడా నివసించును, మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. 32వ స్థుతి. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. 33వ స్థుతి. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడా మీకు స్తోత్రములు. 34వ స్థుతి. ఇశ్రాయేలీల మొరను ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. 35వ స్థుతి. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. 36వ స్థుతి. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన దేవా మీకు స్తోత్రములు. 37వ స్థుతి. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. 39వ స్థుతి. ఇశ్రాయేలీల స్థుతుల ద్వారా యెరికో కోట గోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. 38వ స్థుతి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. 40వ స్థుతి. ఇశ్రాయేలీల కానాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.